మీ జాతక చక్రంలో ఏ జాతకులకైనా సరే వక్రించిన గ్రహాలు ప్రమాదకరమైన వాతావరణాన్ని ఎప్పుడు సృష్టిస్తాయి. చాలా చాలా ముఖ్యమైన అంశము. చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయండి వక్రించిన గ్రహాలు. సడన్గా వచ్చేస్తాయి అవి ఏంటో. ఆ ఇంపాక్ట్ సడన్గా వస్తుంది జాతకులకి. ఎప్పుడు శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, మీ జాతక చక్రంలో ఏ జాతకులకైనా సరే వక్రించిన గ్రహాలు ప్రమాదకరమైన వాతావరణాన్ని ఎప్పుడు సృష్టిస్తాయి. చాలా చాలా ముఖ్యమైన అంశము. చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయండి వక్రించిన గ్రహాలు. సడన్గా వచ్చేస్తాయి అవి ఏంటో. ఆ ఇంపాక్ట్ సడన్గా వస్తుంది జాతకులకి. ఎప్పుడు ఆ వక్రించిన గ్రహాలు ఎలా ఉన్నప్పుడు జరుగుతుంది, వక్రించిన గ్రహాలు ప్రమాదకరమా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. జాతక చక్రంలో సాధారణంగా ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహము తీవ్రమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వక్రము, రెట్రోగ్రేడ్ అంటే ఏంటంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ రిజల్ట్ ఇచ్చేస్తాయి. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ చాలా స్పీడ్గా కూడా ఇస్తాయి. అదే వక్రించిన గ్రహాల యొక్క తత్వం. అర్థమైందా మీకు? ఒక గ్రహం వక్రించింది అనుకోండి, మీకు పాజిటివ్గా ఉందనుకోండి, చాలా స్పీడ్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చేస్తాయి. అదే గ్రహం నెగిటివ్గా ఉండి వక్రించింది అనుకోండి, నెగిటివ్ రిజల్ట్స్ అదే స్పీడ్గా ఇచ్చేస్తాయి. అవి వాటి లక్షణం. మరి ఇలాంటి వక్రించిన గ్రహాలు ప్రమాదకరమైన వాతావరణాన్ని ఎప్పుడు సృష్టిస్తాయి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మీకు పలానా గ్రహం వక్రించిందండి, చాలా పాజిటివ్గా ఉందండి, పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయండి అంటారు. కానీ వీళ్ళు అనుకోకుండా నెగిటివ్ రిజల్ట్స్కి ఫేస్ అవుతూ ఉంటారు, గురవుతూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాదు, ఏంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్నారు కదా, ఇక్కడ మాకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయండి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎలాంటప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఇది ఒక బండగుర్తుగా పెట్టేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక గ్రహం వక్రించింది మీకు అన్నప్పుడు అది ఏ స్థానంలో ఉందో చూసుకోండి. ఇప్పుడు గోచారం జరుగుతూ ఉంటుంది కదా, చాలామంది గోచారం పట్టించుకోకూడదు అంటారు. కానీ 40% పట్టించుకోవాలని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. అంతే, అంతవరకే పట్టించుకోవాలి. మొత్తం పూర్తిగా గోచారాన్ని పట్టించుకోకూడదు. ఈ 40%లో గోచారంలో ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాయో తెలుసా అండి గోచార గ్రహాలు. గోచారంలో మీకు ఏదైతే జాతక చక్రంలో గ్రహం వక్రించిందో, గోచారంలో కూడా అదే గ్రహం వక్రించింది అనుకోండి. అదే సమయంలో ఏ స్థానంలో అయితే వక్రించిన గ్రహం ఉందో ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నాశనం చేసేస్తాయి ఆ గ్రహాలు అని చెప్పచ్చు. అది ఆ గ్రహం నాశనం ఖచ్చితంగా చేస్తుంది. చాలా ఇబ్బంది పెడుతుందండి. ఉదాహరణకు ఒక గ్రహము మీకు వక్రించి ఒక 5th హౌస్లోనో లేదా 6th హౌస్లోనో మీకు ఎక్కడైతే ఒక చోట తీసుకోండి. గోచారంలో కూడా ఒక గ్రహం వక్రించింది అనుకుందాం. అదే గ్రహం, ఒక గ్రహం అంటే వేరే గ్రహం కాదు, అదే గ్రహం వక్రించింది అనుకుందాం. అప్పుడు 5th హౌస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ గ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6th హౌస్ అయితే 6th హౌస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5th హౌస్ అంటే లక్, 6th హౌస్ అంటే మీ యొక్క డెబిట్స్, లాసెస్, హెల్త్ అన్నీ చెల్లాచెదరైపోతాయి. 7th హౌస్ అయితే పార్ట్నర్షిప్, బిజినెస్, మీ వైవాహిక జీవితం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. 8వ స్థానం అంటే మన ఆయుష్, మీ యొక్క సడన్ ఇన్సిడెంట్స్ అన్నీ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. 9th హౌస్ అంటే మీ యొక్క అదృష్టం కుప్పకూలిపోతుంది. 10th హౌస్ అంటే మీ యొక్క రాజ్యము కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. ఇలా అన్నమాట. చాలామంది మరి అంటే తెలుస్తుంది, మరి నాకు తెలియదు అది. కానీ గ్రహం వక్రించిందండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయండి. గోచారం చూసుకోవాలి వాళ్ళు. గోచారంలో వక్రించింది అనుకోండి ఆ గ్రహము, స్మాష్. కొంతమందికి అంటే చాలా రేర్ కేసెస్లో విన్నాను నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను కదా, మాకు ఆ టైంలో ఉపయోగపడిందండి, చాలా ఉపయోగించింది, చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్తూ ఉంటారు. చాలా రేర్ అంటే 1000లో 1 మంది ఇద్దరు ఇలా చెప్పారు.
అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటి మరి అంటే, జాతక చక్రంలో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, గోచార రీత్యా ఏ నక్షత్రంలో పడింది వక్రించి, అక్కడ చెక్ చేసుకోవాలి. అంటే ఎనాలిసిస్ పూర్తిగా చేస్తే కానీ మనం రిజల్ట్ చెప్పేయకూడదండి. కానీ మెజారిటీ పార్ట్ ఎలాగా అంటే కనుక, జాతక చక్రంలో వక్రించి గోచారంలో వక్రించినప్పుడు ఇబ్బందులు, ఇది మెజారిటీ, చాలా పెద్ద మెజారిటీ అండి. దీనికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. గోచారము, ఈరోజు గోచారం ఉంటుందండి బలానా టైంలో. ఈరోజు గ్రహాలన్నీ తీసుకోండి, బలానా రాశిలో గ్రహం ఉంది, బలానా రాశిలో గ్రహం ఉంది, బలానా రాశిలో గ్రహాలు ఉన్నాయి. మన పుట్టి టైంని బట్టి లగ్నం అన్నది ఫిక్స్ అవుతుంది. ఈ గోచారము ఆ రోజు ఎవరైతే జాతకులు స్త్రీలు కానీ పురుషులు కానీ పుడతారో వాళ్ళకి ఆ సమయానికి ఒక లగ్నంలో పుట్టారు కదా, ఆ గోచారమే వీళ్ళ జాతక చక్రం అయిపోయిందా లేదా. మనకి గోచారం ఆ రోజు పుట్టిన వాళ్ళకి అది జాతక చక్రము, వాళ్ళ వ్యక్తిగత జాతకం అయిపోయింది కదా అది. కాబట్టి గోచారాన్ని కూడా క్యాలిక్యులేట్ చెయ్యాలి. గోచార ఫలితాలు వేరు. మళ్ళా గోచార ఫలితాలు మనం చంద్రుడి నుంచి చూస్తాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. గోచారంలో చూస్తున్నప్పుడు వక్రించిన గ్రహాలు ఇవే తీసుకోండి అంతే. మళ్ళీ రాశి ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఇక్కడికి వెళ్ళిపోకండి, అదంతా మళ్ళీ వేరే కంటెంట్. గోచారం చూస్తున్నప్పుడు గ్రహాల వక్రీకరణ గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇది మాత్రమే తీసుకోండి. చాలామంది పొలిటీషియన్స్, చాలామంది సెలబ్రిటీస్, అంటే ఇవి ఎందుకు ఎక్కువగా చెప్తారని మీరు సెలబ్రిటీస్ అంటారు, పొలిటీషియన్స్ అంటారంటే వాళ్ళకి దగ్గర అవ్వడం గురించి అనుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి దగ్గర అవుతే నాకు ఏమొస్తుందండి, నేను అసలు అలాంటి పట్టించుకోను. నాకు బాగా క్లోజ్గా ఉన్న క్లయింట్స్కి బాగా తెలుసు నా గురించి, అసలు పట్టించుకోను నేను. నా పని ఏంటి, నా వృత్తి ఏంటి, అక్కడ వరకే. జ్యోతిష్యం చెప్పాలి, ఒక పెద్ద మనిషి వచ్చాడు అనుకుందాం, నార్మల్ పర్సన్ వచ్చారనుకుందాం, పెద్ద మనిషి దగ్గర ఎంత తీసుకుంటానో ఫీజు నార్మల్ పర్సన్ దగ్గర కూడా అంతే తీసుకుంటాను. ఇంకా నార్మల్ పర్సన్ దగ్గర తక్కువే తీసుకుంటాను నేను ఇలా అన్నారనుకోండి వెనక్కి ఇచ్చేస్తాను, నాకు అసలు మొహమాట ఉండదు. మా రిసెప్షన్లో అంటూ ఉంటారు, వెనక్కి ఇచ్చేస్తారండి గురువుగారు మీ డబ్బులు అంటే. అతనే కష్టాల్లో ఉన్నాడమ్మా, అతను సొమ్ము తింటే నాకు అరుగుతుందా, అదే మీకు జీతాల కింద ఇస్తున్నాను మీకు అరుగుతుందా అని చెప్తూ ఉంటాను నేను. అంతే కదా, మనం తిని 5,000 లోపలికి వెళ్ళినప్పుడు మనకు అరగాలి. అది లేనివాడి దగ్గర నువ్వు ఇవ్వి అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు. ఉన్నవాడి దగ్గర తీసుకోవడంలో తప్పేంటి, వెనక్కి ఇవ్వనా డబ్బులు తీసుకుంటాను, మొహమాటం లేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డబ్బుల విషయం గురించి కాదు. ఎవరికైనా టైం ఒకటే, వాళ్ళైనా వెయిట్ చేయాల్సిందైనా వీళ్ళైనా వెయిట్ చేయాల్సిందే. అంతేగాని పెద్ద స్థాయి వచ్చిన వాడు ఉన్నాడు కదా అని నేను ఏదో అయ్యా అని తలవంచడం కానీ ఎప్పుడు జరగలేదు, భగవంతుడి దయ వల్ల జరగదు కూడా. నా వృత్తిని నేను గౌరవించాలి, వాళ్ళకు ఉన్న విషయాన్ని తెలియజేయాలి. అంతవరకే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే భగవంతుడి దగ్గర ఎవరైనా ఒకటే, అదే నేను భావిస్తాను. కాబట్టి వక్రించిన గ్రహాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి మధ్యలో. నేను చెప్తున్నప్పుడు అండి కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తూ ఉంటాను, ఏవో చెప్తూ ఉంటాను. కొంతమందికి అది నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. గురువుగారు బాగా చెప్పారంటూ ఉంటారు, కొంతమందికి సోదేంటి ఇవన్నీ సోది కబుర్లు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం కదా అది, వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని నేను ఎందుకు పాడు చేయాలి, వాళ్ళ ఒపీనియన్ నేను పాడు చేసే హక్కు నాకు ఎక్కడుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు వాళ్ళు పెడుతూ ఉంటారు. నచ్చిన కామెంట్ నచ్చితే నచ్చిందని పెడతారు, నచ్చకపోతే నచ్చదని పెడతారు. నచ్చితే నాకు చాలా సంతోషము, నచ్చకపోతే నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ గురించి అయ్యా నీకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పాను, నాకు ఫోన్ చేసి లేదా నాకు నీ నెంబర్ నేను ఫోన్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ అనవసరమైన విషయాలు. సరే, వక్రించిన గ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. గ్రహం వక్రించినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందంటే చాలా సంతోషం. జాగ్రత్త ఎప్పుడు పడాలి అన్న చెప్పాను ఇప్పుడు నేను. అదే గ్రహం వక్రించి గోచారంలో అదే గ్రహం వక్రించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ సమయంలో గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంది అనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే ఇది ఒక ఎలర్ట్ అనమాట, మీకు ఒక సైన్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం, భయపెట్టడం కాదు ఇది. కాబట్టి గోచారంతో కంపేర్ చేసుకుంటూ వక్రించిన గ్రహాలను చూడాలి, అప్పుడే దాని యొక్క డేంజర్ జోన్ని మనం అనాలిసిస్ చేయగలము. క్లియర్ అయిందండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. మీ జాతక చక్రంలో గ్రహం వక్రించింది, గోచారంలో అక్కడికే వచ్చి ఆ గ్రహం వక్రించింది అనుకోండి, వాళ్ళకి అంటే ఉన్న నక్షత్రాన్ని బట్టి ఇస్తే ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుందండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుంది ఆ జాతకుడిని, కరెక్ట్ నక్షత్రంలో పడకపోతే.
ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జాతక చక్రం ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఒక కంటెంట్ చెప్పాను మీకు. జాతక చక్రం చూస్తున్నప్పుడు మనం ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏ నక్షత్రంలో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది, అసలు ఏంటి, ఏ కారకత్వం వచ్చింది ఆయనకి, ఆత్మకారకుడు ఎవరు, అమాత్యకారకుడు ఎవరు, అసలు ఈయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఏ కారకత్వాలు వచ్చాయి, అన్నీ అనాలిసిస్. అదంతా ఒక చాలా టైం టేకింగ్ అనమాట. అందుకే నేను ప్రతి జాతక చక్రము కూడా గంటన్నర ఖచ్చితంగా స్టడీ చేస్తాను. నా దగ్గర ఉన్న లక్షణమే. దాని తర్వాత ఒక అరగంట దానికి సంబంధించిన పరిహారాలు రాసుకుంటాను. పర్ఫెక్ట్ పరిహారాలు ఇవ్వాలి జాతకులకని. అప్పుడు మాత్రమే జాతకం చెప్తాను నేను. వక్రించిన గ్రహాల గురించి అర్థమైంది కదా. ఇప్పుడు పరిహారాలు చూద్దాం. జాతక చక్రంలో ఎవరికైతే ఒక గ్రహం వక్రించి, గోచారంలో కూడా అదే గ్రహం వక్రించి మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంటే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఎవరిని పూజించాలో తెలుసా అండి. ఇక్కడ చాలా మంచి విశేషం అండి. ఇప్పుడు నేను చెప్తున్న పరిహారం మీకు లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించాలి. అర్థమైందండి. మీరు కుదిరితే ప్రతిరోజు నార్మల్గా మీరు తలస్నానమే చేయాలని లేదు. మీరు ఏ రోజు తలస్నానం చేస్తారో ఆ రోజు చేసుకోవడం, మామూలు టైంలో మామూలు స్నానం చేసేసి ఇది మాత్రం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. నిత్య దీపారాధన చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో ఒకటి తీసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో దగ్గర ఏదైనా ఒక రోజుకొక పండు, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం అలా ఒక పండు నైవేద్యంగా పెట్టి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. అది ప్రతిరోజు చదువుకోండి. ఒక పండు నైవేద్యంగా పెట్టండి. ఆ పండు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తినాలి. అందుకే ఒక పండే చెప్పారు. అరటిపండు ఒకటి మీరు తినగలుగుతారు. చిన్నది ఏదైనా జామ పండు మీరు తినగలుగుతారు. దానిమ్మ పండు మీరు తినగలుగుతారు. దీని ఉపవాస దీక్షలు అలాంటివి ఏమీ ఉండవు. కానీ ప్రతిరోజు ఇలా చేసుకోవాలి. అయ్యా స్త్రీలకు కుదరదు కదండి, అయిపోయాక చేసుకోండి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, చేస్తూ ఉండండి తరచుగా. వక్రించిన గ్రహాలు కాదు కదా, అసలు ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఇలా చేస్తున్నప్పుడు కనీసము అమావాస్య రోజున మీ శక్తి మేరకు కనీసం ఇద్దరికైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. లేని వారికి అన్నదానం చేసే శక్తి ఉందండి అంటే అన్నదానం చేయించండి. అమావాస్య రోజున చేయించాలి. ఇలా చేస్తూ ఉండడం వలన జాతక చక్రంలో వక్రించిన గ్రహము గోచరంలో అదే గ్రహం వక్రించినప్పుడు మీకు నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా చేస్తాయి. అవి లక్ష్మీ నరసింహస్వామి వారు మీకు అండగా ఉంటారు అని చెప్పచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.